మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది, తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు గైనకాలజీలో, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు, మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ వనపర్తిలో ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, మరి అవి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎలుకలో నాకు తెలియదు, కానీ ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, అవి పనిచేస్తలేవు. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా 2,000 మంది యావరేజ్గా టెస్టులు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి, డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను. నేను ఏ జిల్లాకు పోయినా వైద్యం మీద ఫోకస్ పెడతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య. శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22,000 మంది ఉంటారు. వాళ్ళకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని అయితే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి. కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు, వేడిగా ఉందన్నా బంజాయబా. వనపర్తి ప్రజలకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గోడౌన్ ఎందుకు కాలింది, తద్వారా లాభపడి ఇన్సూరెన్స్ తెచ్చుకున్నది ఎవరు, ఆ విషయం మీద డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల్సిందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా వడ్లు మొత్తం వనపర్తి జిల్లా అంతా కలిపి 2 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేస్తే 4.5 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసి 3.5 లక్షల టన్నుల ధాన్యం మేము కొంటామని చెప్పింది. అంటే 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే మినిమం 1000 నుంచి 1200 కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు తెరిచిందని 330 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెలిసి 35,000 క్వింటాలు మాత్రం కొన్నారు. అంటే మీ టార్గెట్లో ఓన్లీ 10% కొన్నారు. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో 10%, 20% కొనడము, మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం. ఎంత దారుణం అంటే 17% తేమ వరకు అలౌ చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు, సీఎం చెప్తాడు. ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు, కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు. చాలా అన్యాయంగా ఉంది. 20-25 రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని పడగాపులు కాస్తున్న రైతులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.